దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ 1 గా నిలవాలన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందిస్తున్నామని చెప్పారు. సిద్దిపేటలో పర్యటించారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలసీలు బాగుంటే వాటిని కూడా అమలు చేస్తామన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుపుతామని, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు మంత్రి. ఇప్పుడు ఈయన బండి నాశనం అయింది. బండి మరి వీళ్ళనే తప్పని ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వాన్ని నడిపిస్తాం. అన్ని వర్గాలను కలుపుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గొంతు వినిపించే ఆ స్పేసు, ఆ ఆలోచన ఇస్తాం. నిర్భయంగా ముందుకు రావాలి. ఈ రాష్ట్రాన్ని మనం అందరం కలుసుకొని ముందుకు నడిపించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మరింత అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం అగ్రగామిలో ఉండాలని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శనీయంగా ముందుకు నడపాలనే ఆలోచనతోనే రాబోయే కాలంలో వ్యవసాయ రంగానికి కానీ, ఉపాధి రంగంలో కానీ, పరిశ్రమ రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ అగ్రగామిగా ఉండే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లటం జరుగుతుంది. మేము గతసారి కూడా చెప్పాం, ఈరోజు ఎవరిపైన కూడా కక్ష సాధింపు ఉండదు. గత ప్రభుత్వానికి సంబంధించి కూడా పలు విధమైన పాలసీ విధానాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండదంటే దాన్ని ఇంకా మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వాన్ని నడిపిస్తాం. అన్ని వర్గాలను కలుపుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గొంతు వినిపించే ఆ స్పేసు, ఆ ఆలోచన ఇస్తాం. నిర్భయంగా ముందుకు రావాలి. ఈ రాష్ట్రాన్ని మనం అందరం కలుసుకొని ముందుకు నడిపించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మరింత అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం అగ్రగామిలో ఉండాలని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం